హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్లో ఒక వీడియోని పోస్ట్ చేసాము. మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యింది అనుకుందాము. సో మన ఛానల్లో ఆ వీడియోకి ఎక్కువ యాడ్స్ రావాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా యూట్యూబ్ అయితే ఒక యాడ్ని ప్లే చేస్తుంది, కానీ ఒకటి కంటే ఎక్కువ యాడ్స్ ప్లే చేయాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఛానల్లో ఒక వీడియో 2 మినిట్సే ఉందనుకుందాము. 2 మినిట్సే ఉన్న ఒక వీడియో మీద ఎన్ని యాడ్స్ ప్లే అవుతాయి చూడండి. ఒక యాడ్ ప్లే అవుతుంది. కానీ మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి మన వీడియో 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే, సో 8 మినిట్స్ మీద ఒక 5 సెకండ్స్ ఎక్కువ ఉన్నా పర్లేదండి. సో ఆ విధంగా మీరు వీడియోని తయారు చేసి పోస్ట్ చేసినట్లయితే ఆ వీడియో మీద మనకు నచ్చిన ప్లేస్లో మనమే యాడ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ వైటీ స్టూడియోని డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ముందు క్రోమ్లోకి వెళ్ళండి. www.studio.youtube.com టైప్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ ఐడి ఏదైతే ఉందో దాని మీద లాగిన్ అయితే అవ్వండి. సో ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది నా ఛానల్ అండి. ఈ ఛానల్లో నేను పెట్టిన కంటెంట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నాను. దాని గురించి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, కంటెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో కంటెంట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ 8 మినిట్స్ ఉన్న ఒక వీడియోని అయితే తీసుకుంటున్నాను. సో వీటిలో సెర్చ్ చేయండి. 8 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టిన ఒక వీడియోని అయితే నేను చూస్తున్నాను. సో ఇక్కడ సమంత గారి గురించి ఒక వీడియో చేశామండి. సో ఆ వీడియో 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆ వీడియో టైటిల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డాలర్ సింబల్ కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేసుకుంటే కింద రివ్యూ ప్లేస్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో దీనిలో యూ క్యాన్ ఎర్న్ మనీ బై టర్నింగ్ ఆన్ ఆటోమేటిక్ యాడ్ స్లాట్. సో ఇక్కడ ఇది డిస్ప్లే అవుతుంది చూడండి. దాని మీద క్లిక్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోలో మనకు నచ్చిన ప్లేస్లో యాడ్స్ అనేవి ప్లే చేసుకోవచ్చు అండి. సో అది ఎలాగో చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ సెట్ చేశాను. సో నా వీడియో 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 4 యాడ్స్ ప్లే చేసేలాగా నేనైతే ఇక్కడ సెట్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే 8 మినిట్స్ కంటే ఎక్కువగా ఉన్న వీడియో మీద యూట్యూబే యాడ్స్ ప్లే చేస్తుంది, 1 లేదా 2. కానీ మనకు నచ్చిన విధంగా నచ్చిన టైంలో మనకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్స్ ప్లే చేసుకోవచ్చు అండి. సో అది ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ యాడ్ బ్రేక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. కింద మీరు ఏ టైం దగ్గర యాడ్ కావాలి అనేది సెట్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో ఒక యాడ్ బ్రేక్ ఇచ్చాను. తర్వాత 3 మినిట్స్ దగ్గర కర్సర్ పెట్టుకొని అక్కడ ఒక యాడ్ బ్రేక్ ఇచ్చాను. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ టైం దగ్గర యాడ్ బ్రేక్ ఇవ్వాలి అనుకుంటున్నారో అక్కడ కింద నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా ఆ టైం దగ్గర కర్సర్ ఉంచుకొని పైన కనిపిస్తున్న యాడ్ బ్రేక్ మీద క్లిక్ చేసుకోండి. అక్కడ యాడ్ అనేది ప్లే అవుతుంది. ఈ విధంగా ఒక 6 మినిట్స్ దగ్గర పెట్టాను. అదే విధంగా లాస్ట్లో వీడియో ఎండింగ్ ఎక్కడ అవుతుందో అక్కడ కూడా కర్సర్ ఉంచేసి ఒక యాడ్ బ్రేక్ అయితే ఇచ్చాను. ఇక్కడ మొత్తం నా వీడియో వచ్చేసి 11 మినిట్స్ ఉంది. 4 యాడ్స్ అయితే ప్లే చేసేలాగా నేను సెట్ చేసుకున్నాను. ఇలా మీ వీడియో కూడా బంపర్ యాడ్స్ కావాలి అంటే, బంపర్ యాడ్స్ అంటే ఏంటంటే 1 కంటే ఎక్కువ యాడ్స్ ప్లే అవటం. సో వాటిని బంపర్ యాడ్స్ అంటారండి. సో ఒక యాడ్కి వచ్చేసి మనం 5 రూపీస్ ఎర్న్ చేస్తున్నాం అనుకోండి. ఒకే వీడియోలో 4 యాడ్స్ వచ్చాయి అనుకోండి, 20 రూపీస్ వస్తాయి కదా. సో ఆ విధంగా మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఈ ఆప్షన్ అయితే ఒకసారి మీకు నచ్చిన ప్లేస్లో యాడ్ ప్లే అయ్యేలా సెట్ చేసుకోండి. ఇక్కడ మరొక ముఖ్య విషయం అండి, ఈ ఛాన్స్ అనేది ఓన్లీ మానిటైజేషన్ అయిన ఛానల్స్కి మాత్రమేనండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేసామనుకోండి, అది బాగా రీచ్ వచ్చింది అనుకోండి, యాడ్స్ వస్తున్నాయి. మానిటైజేషన్ అవ్వకపోయినప్పుడు కూడా యాడ్స్ ప్లే అవుతున్నాయి, కానీ మనీ మాత్రం మనకు రావండి. కానీ మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్స్ ప్లే అయితే వాటి మీద మాత్రం మనకు మనీ వస్తాయండి. అలా మనీ ఎర్న్ చేసే వారి కోసమే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందో వారు కంపల్సరీగా లాంగ్ వీడియోస్ అనేవి 8 మినిట్స్ కంటే ఎక్కువ ఉండేలాగా పోస్ట్ చేయండి. అప్పుడే మనం ఇలాంటి యాడ్స్, ఈ యాడ్స్లో రకాలు ఉంటాయండి. స్కిప్పబుల్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్, బంపర్ యాడ్స్, ఇవన్నీ ప్లే అవ్వాలి అంటే మీరు ఇలాగా రివ్యూ ప్లేస్మెంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్లేస్లో యాడ్స్ అయితే సెట్ చేసేసుకోండి. మరొక ముఖ్య విషయం అండి, మీరు కనుక మూవీ లవర్స్ అయితే కనుక మనకి మూవీ టాకీస్ విత్ ప్రియా అని ఒక ఛానల్ అయితే ఉందండి. సో దానిలో వారి వ్యక్తిగత విషయాలు పోస్ట్ చేయడం జరుగుతుందండి. మీకు కనుక సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.